హలో గైస్, మనం ఇప్పుడైతే డే 5కి అయితే వస్తాం. ఇప్పుడైతే ఈరోజు మనం స్ట్రక్చర్స్, యూనియన్స్, పాయింటర్స్ అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం స్ట్రక్చర్ డెఫినేషన్ చూద్దాం. స్ట్రక్చర్ డెఫినేషన్: ఏ స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఇన్ సి దట్ అలౌస్ ద గ్రూపింగ్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ డేటా అండర్ ఏ సింగిల్ నేమ్. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ నేమ్తో స్టోర్ చేస్తారనమాట. అంటే అవి ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయగానే వాడి తాలూకా మార్క్స్ కానీ లేదంటే రోల్ నెంబరు, వాళ్ళ బ్రాంచ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. తన పేరు ఇవ్వగానే దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ మనకి ఇచ్చేస్తుంది. అదే మనకి స్ట్రక్చర్ అంటే మొత్తం ఒక ఏదైనా వర్డ్ మనం ఇన్పుట్ ఇవ్వగానే మిగతా దాని తాలూకా ఇప్పుడు దానికి రిలేటెడ్ అంటే తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్ నేమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం ఒక స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తే వాడి తాలూకు రోల్ నెంబర్, బ్రాంచ్, వాడి మార్క్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే మనకి ఇస్తుంది. అంటే అన్నీ ఒక దగ్గర స్టోర్ అవుతుంది, డిఫరెంట్ డేటా గ్రూప్స్ అన్నీ. సో దాంట్లో సింటెక్స్ చూస్తే మనం స్ట్రక్చర్ నేము, తర్వాత డేటా టైప్ మెంబర్ 1, మెంబర్ 2, ఇదైతే మనకి సింటెక్స్, స్ట్రక్చర్కి సింటెక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ డిఫైనింగ్ అండ్ యూజింగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంక్లూడ్ std.i వచ్చు. ఇండ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టూడెంట్కి ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, స్టూడెంట్ తీసుకున్నాడు, నేము 50 సైజ్ తీసుకున్నాడు, మార్క్స్ ఫ్లోట్లో తీసుకున్నాడు డేటా టైప్. నెక్స్ట్ ఇంట్ స్ట్రక్చర్ అంటే స్టూడెంట్ 1 ఇచ్చాడు, 1 అని ఎంటర్ చేయగానే జాన్ 85.5 ఐడి %d నేమ్. అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీరు నేమ్ ఏదైనా ఒకటి ఎంటర్ చేయగానే దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఐడి కానీ S1 ఐడి, S1 నేము, మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. స్టూడెంట్ తాలూకా ఐడి, నేము, మార్క్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఈ కోడ్ అయితే మనం ప్రాక్టికల్గా రన్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే చెప్తాను. ఇప్పుడు గ్రూప్ రిలేటెడ్ డేటా టుగెదర్, అంటే మొత్తం డేటా అంతా గ్రూప్స్గా అయితే ఒకే దగ్గర టుగెదర్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఏ బెటర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు డేటా అంతా ఒక ఆర్డర్లో అంతా ఆర్గనైజర్గా ఉంటుంది. మనకి ఏది కావాలో అది మనం ఎంటర్ చేసి మనం అయితే తీసుకోవచ్చు. అందుకే ఈ స్ట్రక్చర్స్ అన్నది డేటా అంతా ఒక ఆర్డర్గా ఆర్గనైజర్గా ఉంటుంది అనమాట. ఇది మనకి స్ట్రక్చర్లో అడ్వాంటేజెస్. ఈ రెండు మనకి స్ట్రక్చర్లో అడ్వాంటేజెస్. ఇప్పుడు ఈ కోడ్ ఒకసారి రన్ చేద్దాం మనం ప్రాక్టికల్గా. ఇప్పుడైతే మనం స్ట్రక్చర్ మీద ఉన్న కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి. ఓకే, స్టూడెంట్ కర్లీ బ్రేసెస్ ఎంటర్, తర్వాత ఇంట్ ఐడి అంటే ఇంటిజర్లో రావాలి ఐడి నెంబర్, తర్వాత క్యారెక్టర్ నేమ్ 50 సైజ్ ఇచ్చాడు. 50 ఇచ్చాడు సైజు, సెమీకాలం, ఎంటర్. నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్ ఫ్లోటింగ్ అట్లా ఇచ్చాడు, అంటే డెసిమల్లో కావాలి. ఓకే, నెక్స్ట్ సెమీకాలం, ఎంటర్, ఇంట్ మెయిన్, సెమీకాలం కాదు, కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. నెక్స్ట్ స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ 1 డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. S1 ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ 1, రోహిత్, 90.5. ఓకే, మనం అంత గ్రేట్ స్టూడెంట్ కాకపోయినా 90.5 ఇచ్చుకున్నాం. మనమే లేపుకోవాలి, అదే మార్క్స్.
ఓకే, నెక్స్ట్ సెమీకాలం ఇచ్చిన తర్వాత మనకి ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు ప్రింట్ ఐడి సెమీకాలం ఇచ్చిన తర్వాత ఈక్వల్స్ టు %d అంటే ఐడి మనకు ఇక్కడ ఇంటి ఇచ్చాం కాబట్టి %d ఇచ్చాం, కామా నేమ్ ఏంటి ఇచ్చాం, క్యారెక్టర్ అంటే %s వస్తుంది దానికి, %s కామా నెక్స్ట్ మార్క్స్ ఫ్లోట్ అడిగాడు కాబట్టి మనం %2f ఇస్తాం, %2f %2f /n కామా s1.id కామా s1.name కామా s1.marks. అంటే ఫస్ట్ ఐడి నేమ్ మార్క్స్ ప్రింట్ అవ్వాలని ఆర్డర్లో ఇస్తున్నాం. ఫస్ట్ ఐడి నేమ్ మార్క్స్, దాని తర్వాత సెమీకాలం ఎంటర్. అది చూసారు కదా, ఇలాగ ఐడి నేము మార్క్స్ ఇలా ఆర్డర్లో ప్రింట్ అవ్వాలని చెప్పి ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చాం. దాని తాలూకా సైజ్ అంటే ఇంట్ ఐడి సైజ్ ఇచ్చాం, ఇంటి కింద ఐడి ఇచ్చాం, క్యారెక్టర్ నేమ్ ఇచ్చాం, ఫ్లోట్లో మార్క్స్ ఇచ్చాం. అందుకే ఫ్లోట్లో మార్క్స్ ఇచ్చాం కాబట్టి అది డెసిమల్ వాల్యూ కింద వచ్చింది. %2f అంటే మనకి డబల్ ఫ్లోట్ కాబట్టి అంటే 90.5 ఇచ్చిన దాని తర్వాత 000 అంటే కొంచెం ప్రిసైజ్గా వెళ్తుంది అనమాట డబల్ ఫ్లోట్ అంటే. నెక్స్ట్ మా నేమ్ అంటే సైజ్ 50 ఇచ్చాం కాబట్టి అందులో 50లో మనం 5 వాడాం, అంటే రోహిత్లో 5 పడతాయి కాబట్టి మనం 5 వాడాం 50లో. నెక్స్ట్ ఐడి ఏమో మనం ఇంటి ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ నెంబర్ పడ్డది 1 అని, రోల్ నెంబర్ 1 ఇచ్చాం కాబట్టి అదే ఐడి 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఐడి 1 అయితే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు యూనియన్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనమైతే యూనియన్స్ ఇన్ సి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో దీంట్లో స్ట్రక్చర్స్కి యూనియన్స్కి ఉండే డిఫరెన్సెస్ కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. ఓకే, ఇప్పుడు యూనియన్స్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. In this where all the members share the same memory location, making more efficient for memory. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మొత్తం అన్నీ కూడా సేమ్ లొకేషన్లో స్టోర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్లేస్ అనేది సేవ్ అవుతుంది మనకి. అంటే మనకి అన్ని వేరే వేరే పార్ట్స్లో లేకుండా మిగతా అన్నీ కూడా ఒకే దగ్గర అంటే యూనియన్ చేస్తుంది. అంటే అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట ఒకే మెమరీ లొకేషన్లో అయితే మనకి పెడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి మెమరీ అనేది ఎఫిషియెంట్గా వాడుకోవడానికి అండ్ ఆల్సో ప్లేస్ అనేది సేవ్ అవుతుంది మనకి. చూద్దాం దీని తాలూకు సింటాక్స్ ఏంటో. నెక్స్ట్ యూనియన్ అని పెట్టి యూనియన్ నేమ్ ఇస్తారు, డేటా టైప్ మెంబర్ 1 మెంబర్ 2 ఇస్తాం. ఇది దీని తాలూకు సింటాక్స్ ఇది. తర్వాత ఎగ్జాంపుల్ డిఫైనింగ్ అండ్ యూజింగ్ ఏ యూనియన్ ఇంక్లూడ్ #include studio.h. నెక్స్ట్ యూనియన్ డేటా అంటే ఇక్కడ యూనియన్ నేమ్ అంటే డేటా తీసుకున్నారు, ఇంట్ ఫ్లోట్ f, మళ్ళీ క్యారెక్టర్ str20 ఇచ్చారు. దాంట్లో డెఫినేషన్ ఇంటూ యూనియన్ డేటా i = 10 ఇచ్చారు, 10 ఇనిషియలైజ్ చేశారు. f 5.5 అయితే ఇనిషియలైజ్ చేశారు. కాబట్టి ఇది మనకి ఎగ్జాంపుల్ కోడ్ డెఫినేషన్ అండ్ యూజింగ్ ఆఫ్ యూనియన్. దీన్ని రన్ చేద్దాం మనం లేటర్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం స్ట్రక్చర్కి అసలు యూనియన్స్కి. అసలు రెండు కూడా మెమరీని స్టోర్ చేస్తున్నాయి, రెండు కూడా మెమరీని స్టోర్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వాటిలో మెయిన్ ఫీచర్స్ దాని తర్వాత డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మెమరీ అలొకేషన్ ఈచ్ మెంబర్ హ్యాజ్ ఇట్ ఓన్ మెమరీ స్ట్రక్చర్లో. అంటే
ప్రతి దానికి ఒక స్పెషల్ మెమరీ అయితే ఉంటుంది దేంట్లో స్ట్రక్చర్లో. అదే యూనియన్లోనంటే ఆల్ మెంబర్స్ షేర్ మెమరీ. ఇక్కడ స్ట్రక్చర్లో ఎవరికాడిది ఉంటుంది, కానీ యూనియన్లో అందరికీ ఒకటే ఉంటుంది అంటే మెమరీ. అదే నెక్స్ట్ యాక్సెస్, ఆల్ మెంబర్స్ క్యాన్ బి యాక్సెస్డ్. ఇక్కడ స్ట్రక్చర్స్లో మనకి ఏదైనా కావాలంటే అందరికీ యాక్సెస్ అవుతుంది. ఇక్కడ అంటే ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటుంది. అదే యూనియన్ అనుకోండి, ఓన్లీ వన్ మెంబర్ క్యాన్ బి యాక్సెస్డ్ అంటే వన్ టైం. అంటే ఒక మెంబర్ మాత్రమే ఒకసారికి యూజ్ చేయగలరు దాన్ని. అంటే ఒక్కసారి మాత్రమే ఒక మెంబర్ యూజ్ చేయగలరు. అంటే మల్టిపుల్ మెంబర్స్కి ఇండివిజువల్గా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అది మెమరీని. కాబట్టి ఇవైతే మనకి కీ డిఫరెన్సెస్ స్ట్రక్చర్కి యూనియన్కి. ఇప్పుడైతే మనం ఈ యూనియన్ కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం అయితే ఎగ్జాంపుల్ రన్ చేద్దాం స్టెప్ వైస్. ఫస్ట్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ప్రతిదానికి కామనే. తర్వాత యూనియన్ డేటా బ్రేసెస్ ఎంటర్ ఇంట్ ఐ సెమికాలం ఎంటర్ ఫ్లోట్ ఎఫ్ సెమికాలం క్యారెక్టర్ str 20 సెమికాలం ఎంటర్ సెమికాలం. ఇక్కడ ఇవైతే మనం అయితే డేటా టైప్స్ ఐకి ఎఫ్కి స్ట్రింగ్కి ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి మనం. అంటే ఐకి ఎఫ్కి వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేద్దాం. ఐకి ఎఫ్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ ఎంటర్ చేసాం. అంటే ఇక్కడ నుంచి కోడ్ రన్ అవుద్ది. అంటే ఇప్పుడు దాకా వాల్యూస్ ఇచ్చాం, ఇక్కడ నుంచి మెయిన్ అంటే కోడ్ అయితే మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. యూనియన్ డేటా డి సెమికాలం ఎంటర్ d.i ఈక్వల్స్ టు 10. అంటే ఐ వాల్యూకి 10 ఇస్తున్నాం, మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు 10 వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి అది మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ ఎఫ్ ఇంటీజర్ ఐ ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఈక్వల్స్ టు అని పెట్టుకోవచ్చు. ఈక్వల్స్ టు %d /n కామా ఐ d.i అన్నది ఇంటీజర్ ఈక్వల్స్ టు అన్న దాంట్లో ఇప్పుడు ఇంటీజర్ ఈక్వల్స్ టు 10 అని వస్తుంది మనకి అవుట్పుట్లో చూడండి. నెక్స్ట్ పర్సంటేజ్ సెమికాలం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి d.f కూడా ఇవ్వాలి వాల్యూ. d.f ఈక్వల్స్ టు ఎంత 6 అంటే 6.6 అని వద్దాం, ఎందుకంటే అది ఫ్లోట్లో ఇచ్చాం కదా ఎఫ్. సెమికాలం దీన్ని కూడా ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఎఫ్ ఇది ఫ్లోట్ ఇచ్చాం కదా మనం, పైన డబుల్ కోట్స్ ఇచ్చి ఫ్లోట్ ఈక్వల్స్ టు %2f /n కామా d.i కదా ఎఫ్ d.f సెమికాలన్. నెక్స్ట్ రిటర్న్ 0, ఇంకా తప్పులేని లేవు అని కంపైలర్కి చెప్తున్నా. రిటర్న్ 0 చూద్దాం. హ్యాష్ ట్యాగ్ ఇంగ్లీష్ టు ht.i ఇచ్చాం, డేటా సెమికాలం ఇచ్చాం. ఇంత కరెక్ట్గా ఉంది. రన్. అది చెప్పాను కదా మీకు, ఇక్కడ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎఫ్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ అవుతుంది. మీకు ఎలాగొచ్చింది అర్థమైంది కదా. ఇంటీజర్ వాల్యూ 10, ఇక్కడ 6.6000 అని. అంటే మనం ఇక్కడ 10 వాల్యూ ఐ దగ్గర ఇనిషియలైజ్ అంటే ఐ దగ్గర 10 వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం, ఎఫ్ దగ్గర 6.66 అని ఇనిషియలైజ్ చేస్తాం. మనం అది ఏ డేటా టైప్ కూడా ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఇంటీజర్ ఈక్వల్స్ టు %d అన్నాం కాబట్టి ఆ %d 10 కాబట్టి అక్కడ 10 ప్రింట్ అయింది. ఫ్లోట్ ఈక్వల్స్ టు %2f అన్నాం కాబట్టి అక్కడ మనం 6.6 ఇచ్చాం కాబట్టి అదే ప్రింట్ అయింది. అర్థమైంది కదా. ఇప్పుడైతే యూనియన్స్ మీద మనం ఎగ్జాంపుల్ రన్ చేస్తాం. నెక్స్ట్ పాయింటర్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం పాయింటర్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. పాయింటర్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం మనం.
ఫస్ట్ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ అనదర్ వేరియబుల్. అంటే ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటంటే దాని వాల్యూ ఇప్పుడు వేరే దాని వాల్యూ దీని మెమరీ అడ్రస్ కింద ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 10 ఇచ్చాం, 10 సపోజ్ ఒక్కసారి 10 ఇచ్చాం, అది బి అడ్రస్ అన్నారు అనుకోండి, అప్పుడు బి కూడా మన వాల్యూ 10 అవుతాయి. అంటే ఏ ఈక్వల్స్ టు బి అడ్రస్ ఇచ్చామంటే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ అవుతుంది అప్పుడు, ఎందుకంటే దాని మెమరీ అడ్రస్ ఎక్కడ ఉంది, ఏకి ఈక్వల్ అయ్యిందా, అంటే ఏ వాల్యూ ఎంత 10, అప్పుడు దీన్ని కూడా 10 ఉంటుంది. అలా చూసుకుంటే మనం దీంట్లో టైప్స్ చూసుకుంటే 4 టైప్స్ ఉన్నాయి. నల్ పాయింటర్ ఉంది, వాయిడ్ పాయింటర్ ఉంది, ఫంక్షన్ పాయింటర్ ఉంది, డాంగ్లింగ్ పాయింటర్ ఉంది. నల్ పాయింటర్ అంటే దానికి ఏమీ లేదు, నల్ అంటేనే ఏమీ లేదని అర్థం, అంటే ఆ పాయింటర్లో ఏమీ లేదు అనడానికి నల్ పాయింటర్ అంట. వాయిడ్ పాయింటర్ అంటే ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ దాంట్లో ఏమీ ఉండదు, దాన్నే వాయిడ్ పాయింటర్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్ పాయింటర్ అంటే మనం ఏదో ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం అయితే ఒక ఫంక్షన్ అయితే మనం ఇస్తాం, దానికోసం అయితే ఆ పాయింటర్ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ డాంగ్లింగ్ పాయింటర్, ఇది మనకు డేంజరస్ చాలా, ఎందుకంటే ఆ పాయింటర్ ఉన్నట్టే ఉంటుంది కానీ దాన్ని యూజ్ చేస్తే మన ఉండదు, వాల్యూ అనేది ఉండదు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఉన్నట్టే ఉంటుంది కానీ అది గాల్లో బ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఇప్పుడు దాని మీదకి వెళ్తే మీరు కూలిపోద్ది. అలాగే డాంగ్లింగ్ పాయింటర్ కూడా పాయింటర్స్లోనే డేంజరస్ పాయింటర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దాని తాలూకు సింటెక్స్ చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ ఉంది, పాయింటర్ నేమ్ ఉంది. పాయింటర్ నేమ్ ఈక్వల్స్ టు వేరియబుల్ నేమ్, అంటే చెప్తాను కదా, ఇప్పుడు ఒక పాయింటర్ నేమ్ ఉంది, ఏ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఇప్పుడు 10 ఇచ్చాం కదా బీకి, అంటే ఏ వాల్యూ 10 కానీ అడ్రస్ ఆఫ్ బి కూడా 10 కాబట్టి రెండు కూడా ఈక్వల్ అవుతాయి, అదే ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ యూజర్స్ ఆఫ్ ద పాయింటర్ మీద ఒక ఎగ్జాంపుల్ చేశారు. ఈ కోడ్ అయితే మనం రన్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే దాని మీద తాలూకా ఎగ్జాంపుల్ ఇందాక యూజింగ్ పాయింటర్స్ మనం కోడ్ చూసాం కదా, ఇప్పుడు దాన్ని రన్ చేద్దాం మనం. ఓకే, #std.io ఇచ్చాం కాబట్టి int main curly braces enter, next int num equals to 10 semicolon enter, int star ptr equals to address of num. ఇది అబ్జర్వ్ చేయండి క్లియర్గానా, ఎందుకు మీకు ఇందాక చెప్పాను కదా ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఏ ఈక్వల్స్ 10 అప్పుడు ఏ ఈక్వల్స్ 10 అయింది, ఏ ఈక్వల్స్ టు 10 అయింది కదా మీకు, అప్పుడు మీకు ఏ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ బి అన్నాను, అంటే అప్పుడు ఏమవుద్ది, ఏ 10 అయినప్పుడు అడ్రస్ బి ఇచ్చాం కాబట్టి బి కూడా 10 అవుతుంది. ఇప్పుడు అది ఎలాగ రన్ అవుద్ది అన్నది చూద్దాం ఇప్పుడు క్లియర్గానే. ఓకే, నెక్స్ట్ సెమీకాలన్, enter, next printf value of equals to %d/n comma star ptr semicolon enter printf semicolon కదా బ్రేసెస్ అంటే పారెంథసిస్ ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి, వాల్యూ ఇస్తాం కదా ఇందులో, అడ్రస్ ఆఫ్ అని చెప్పి ఈక్వల్స్ టు %p వస్తుంది, ఇప్పుడు పాయింటర్ కదా %p /n నెక్స్ట్ లైన్ రావడం కోసం డబల్ కోట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. ఓకే, కామా ఇందాక అంత ఇచ్చాం పీటీఆర్, ఇప్పుడు దాన్ని పీటీఆర్ ఇస్తాం, పీటీఆర్ పక్కన సెమీకాలన్ ఎంటర్, రిటర్న్
0 సెమీకాలం. అంటే ఇప్పుడు చూడండి, ఒకసారి ఎర్రర్స్ ఏమైనా లేవని చెక్ చేసుకుందాం. సెమీకాలం కామా ఓకే, వాల్యూ పర్సంటేజ్ ఆఫ్ అన్నీ సరిపోయాయి. ఇప్పుడు చూడండి, దాని పీటీఆర్ వాల్యూ కూడా 10 వస్తుంది, నమ్మ కూడా 10 వస్తుంది. అంటే పీటీఆర్ ఈక్వల్స్ టు 10 ఉంటుంది, దాని స్టార్ అడ్రస్ కూడా ఇచ్చాం కదా, అది కూడా 10 వస్తుంది అనిపిస్తుంది. చూసారా? అంటే ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ ఇప్పుడు వాల్యూ ఆఫ్ అన్నదా అది స్టార్ పీటీఆర్. స్టార్ దేనికి అడ్రస్ ఆఫ్ 10 ఇచ్చాం, కానీ ఇక్కడ పీటీఆర్కి ఏమి ఇవ్వలేదు కదా, మనం దేని అడ్రస్ ఇవ్వలేదు, అడ్రస్ ఆఫ్ పీటీఆర్ ఏమీ లేదు కాబట్టి అది ఒక గార్బేజ్ వాల్యూ అనేది వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే వాల్యూ ఆఫ్ పర్సంటేజ్ స్లాష్ అನ್ನು స్టార్ పీటీఆర్ అన్నాం. అప్పుడు స్టార్ పీటీఆర్ దేనికి ఈక్వల్ అన్న అడ్రస్ ఆఫ్ నంబర్ అంత ఇచ్చాం, 10 ఇచ్చాం, అందుకే వాల్యూ ఆఫ్ అని చెప్పి 10 పడ్డది. కానీ ఇక్కడ అడ్రస్ ఆఫ్ అని చెప్పి పీటీఆర్ అని ఇచ్చాం, కానీ ఇక్కడ పీటీఆర్కి వాల్యూ పెట్టలేదు కాబట్టి అందుకే దానికి డిఫాల్ట్గా ఒక గార్బేజ్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా అసలు ఈ పాయింటర్ అన్నది ఎలా రన్ అవుద్ది. మెమరీ అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్ అయితే దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట. అదే మనకి మెయిన్ పాయింటర్ అంటే ఏంటంటే. నెక్స్ట్ మనం ఇప్పుడు పాయింటర్స్ అరేస్ రెండు కలిపి ఉన్న కోడ్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది అయితే ప్రతిదానికి కామన్. ఇవి రెండు కామన్ అని మనకు తెలుసు, ఆల్రెడీ ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. నెక్స్ట్ యారే సైజ్ ఇచ్చాడు, నెక్స్ట్ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేశాడు. ఇంట్ యారే అంటే ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ అవ్వాలని అడ్రస్ ఇచ్చారు. తర్వాత ఫర్ లూప్ వాడాడు, అంటే ఐని ఇనిషియలైజ్ చేశాడు, కండిషన్ ఇచ్చాడు, ఇంక్రిమెంట్ వాడాడు. తర్వాత ఆ వాల్యూ ఏది ప్రింట్ అవ్వాలో అదంతా రాశాడు ఇక్కడ. సో ఇప్పుడైతే కోడ్ రన్ చేద్దాం. కానీ దానికన్నా ముందు ఇక్కడ పాయింటర్ అర్థమెటిక్ అని ఉంది కదా, ఇదేంటో ఒకసారి చూద్దాం. అంటే పాయింటర్ అర్థమెటిక్ అంటే ఇప్పుడు పాయింటర్ మనకు వాల్యూ ఉంటుంది కదా, ప్లస్ అంటే ఏం చెప్పాను మీకు, ప్లస్ ఇంకో ప్లస్ ఉంది కదా, అది 1 అనమాట. అలాగే మైనస్ ఉందంటే ఒక మైనస్ ఇంకోటి మళ్ళీ 1 అని, -1 అంటే 2 ప్లస్లు ఉన్నాయి అనుకోండి, ఒక ప్లస్ పక్కన పెట్టి ఇంకో ఎక్స్ట్రా ప్లస్ ఉంది కదా, అది 1 అయిపోద్ది. అదే మైనస్ ఉంది అనుకోండి, ఒక మైనస్ పక్క పెట్టి ఇంకో మైనస్ అనేది -1 అయిపోద్ది. అది పాయింటర్కి పెట్టేది. అంటే ఇంక్రిమెంట్కి i++ అలాగా ఇక్కడ i ప్లేస్లో పీటీఆర్ వచ్చింది అంతే, జస్ట్ పాయింటర్ అని. ఎడిషన్కి కూడా అంతే, పాయింటర్ +n పాయింటర్ -n. ఇవైతే ఒకసారి పాయింటర్ అర్థమెటిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే కోడ్ రన్ చేద్దాం మనం ఒకసారి. ఇప్పుడైతే మనం ఇందాక చెప్పింది డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని ఒకసారి రన్ చేద్దాం మనం. #include studio.h int main ఎక్కడ వస్తుంది ఇది, ఇందాక దగ్గర క్లియర్ చేయలేదు. int main కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంటర్ ఇంట్ అంటే యారే ఇస్తున్నాం. ఇప్పుడు యారేని ఇనిషియలైజ్ చేద్దాం. ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఇప్పుడు ఆ 3 ఎంటర్ చేయాలి మనం ఇచ్చిన సైజు బట్టి. 20, 30 కర్లీ బ్రేసెస్ సెమీకాలన్ ఎంటర్ ఇంట్. ఇప్పుడు దాని తాలూకా అడ్రస్ ఇప్పుడు ఇంట్ స్టార్ పీటీఆర్ ఈక్వల్స్ టు అరే సెమీకాలం ఎంటర్. ఇక్కడ ఫర్ లూప్ వాడాడు. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 సెమీకాలం i <3 సెమీకాలం i++ ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తే అండ్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రింట్. ఇప్పుడు మనకి ఏది ప్రింట్ అవ్వాలో అది రాస్తాం అనమాట. ప్రింట్ పైన డబుల్ కోట్స్ ఇచ్చాం. వాల్యూ ఈక్వల్స్ టు %d సెమీకాలం, వాల్యూ ఈక్వల్స్ టు %d సెమీకాలం కామా. ఇప్పుడు అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఈక్వల్స్ టు, కానీ ఇక్కడ ఇది అప్పుడే రాదు. అడ్రస్ ఈక్వల్స్ టు %p, ఇది మనం పాయింటర్ తీసుకున్నాం కదా, %b/n సెమీకాలం కామా స్టార్ ptr ఇంటూ
ప్లస్ ఐ ptr కామా ఐ ఇక్కడ వచ్చింది కామా ptr కామా నెక్స్ట్ ఇంకొక ptr పెట్టి మామూలు ptr ప్లస్ ఐ ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి ఇంకోటి, ఎస్ సెమీకాలం. వాల్యూస్ అన్నీ సరిగ్గా ఇచ్చాము. ఓకే, రిటర్న్ 0 సెమీకాలం. ఒకసారి చెక్ చేసుకున్నాం, ఇక్కడ 0 సెమీకాలం. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ std.h ఇంట్ మెయిన్ యారే 10 20 30 ఇంట్ స్టార్ యారే అదే స్టార్ ptr ఈక్వల్స్ టు యారే ఇచ్చాం. ఫర్ లూప్ బాగానే ఇచ్చాం. అడ్రస్ అన్నీ బాగానే ఉన్నాయి, చూద్దాం. చూసారా, మనం ఇక్కడ వాల్యూస్ వాల్యూ ఈక్వల్స్ టు %d అన్నాం. అంటే ఇక్కడ మనం యారే వాల్యూ ఇస్తాం, కానీ ఇక్కడ అడ్రస్ ఏమి ఇవ్వలేదు, అంటే %p ఏమి ఇవ్వలేదు. అంటే అందుకే మనకి ఇక్కడ ఎంత గార్బేజ్ వాల్యూ ఇచ్చింది. అంటే వాల్యూ యారేది ఇస్తాం, కానీ స్టార్ ptrకి వాల్యూ ఇవ్వలేదు మనం, కాబట్టి అది అంతా గార్బేజ్ వాల్యూ వచ్చింది. ఇదైతే మనం యారేని పాయింటర్స్ని యూజ్ చేసి అయితే ఎగ్జాంపుల్ కోడ్ ఇదైతే. మీకు మిగతావన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కోడ్ చూద్దాం. అంటే ఫంక్షన్స్ మీద ఇంకా వేరే ఎలా చేయొచ్చు అన్న కోడ్స్ కూడా ఉన్నాయి పాయింటర్స్లోనే. అవి కూడా 2 కోడ్లు ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఫంక్షన్ పాసింగ్ ఫంక్షన్ యూజింగ్ పాయింటర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ std.h అనేది కామన్ ప్రతి కోడ్కి, ఎందుకంటే printf వాడుతున్నాం కాబట్టి మనం. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే, అంటే పాయింటర్స్లో ఇది వాడతారనమాట. వాయిడ్ డిస్ప్లే అన్న చెప్పాను కదా ఇందాక, పాయింటర్స్లో టైప్స్ అని. వాయిడ్ పాయింటర్ వాడారు ఇక్కడ. నెక్స్ట్ ఇంట్ n అని ఇచ్చారు కదా, అదైతే నెంబర్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్ మెయిన్, ఇక్కడ నుంచి కోడ్ రాస్తున్నారు వీళ్ళు. వాయిడ్ ఫంక్షన్ ptr ఇంట్ ఈక్వల్స్ టు డిస్ప్లే అన్నారు. అప్పుడు ఫంక్షన్ ptr 10 అన్నారు. ఒకసారి పాసింగ్ ఫంక్షన్ యూజింగ్ పాయింటర్ అనేది రన్ చేద్దామా. ఇప్పుడు ఓకే, ఫంక్షన్స్ పాయింటర్స్లో ఫంక్షన్స్ యూజ్ చేసే కోడ్ చూసాం కదా, ఇప్పుడు అది రన్ చేద్దాం ఒకసారి. పాయింటర్ వాయిడ్, ఫస్ట్ వాయిడ్ డిస్ప్లే ఇంటూ ఇంట్ n ఇంట్ n ఎంటర్ printf number equals to %d కామా పర్సంటేజ్ కామా స్లాష్ అని ఇవ్వాలి, /n కామా n ప్రింట్ అవ్వాల్సింది n సెమీకాలం. ఎంటర్ ఎంటర్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటూ మెయిన్ ఎంటర్ వాయిడ్ ఇంటూ వాయిడ్ స్టార్ ఫంక్షన్ f1c ptr ఈక్వల్స్ టు ఇంకో ఇంట్ షిఫ్ట్ నొక్కాలి. ఓకే, ఇంట్ ఐ అంటే ఇంట్ ఈక్వల్స్ టు డిస్ప్లే సెమీకాలం ఫంక్షన్ ptr into 10
సెమీకాలం రిటర్న్ 0 సెమీకాలం. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం ఒకసారి. పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అంతా. నెంబర్ 10 అది ఫంక్షన్ పీటీఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లే అన్నారు కాబట్టి అదే ప్రింట్ అయింది. ఇక్కడ 10 ఇచ్చాము, 10 ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఇక్కడ నెంబర్ కూడా 10 అని ప్రింట్ అయింది. అంటే చూడండి ఇక్కడ ఇదంతా కూడా ఈ ఇంటిని ఎన్ కోసమే, ఈ నెంబర్ ప్రింట్ అవ్వడం కోసమే ఇదంతా. నెంబర్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఫంక్షన్ పీటీఆర్ 10 ఇచ్చాం కాబట్టి అది అడ్రస్ పాయింటర్ ఇంట్ ఈక్వల్స్ టు డిస్ప్లే. అప్పుడు ఏమైంది, ఈ డిస్ప్లే దగ్గర ఇంట్ ఎన్ ఉంది కాబట్టి నెంబర్ %d అని ఉంది మనకి. కాబట్టి ఆ నెంబర్ ఈక్వల్స్ టు %d ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి 10 ఇచ్చారు. ఆ నెంబర్ ఈక్వల్స్ టు 10 అని వచ్చింది అంతే. నెక్స్ట్ ఇంకోటి మొత్తం ఇప్పుడు స్ట్రక్చర్స్, యూనియన్స్, పాయింటర్స్ మొత్తం అన్నీ కలిపేసి ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా ట్రై చేద్దాం, చూద్దారండి. ఓకే, ఇప్పుడు మనం స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ పాయింట్స్ 3 కలిసి టుగెదర్గా ఉన్న ఒక కోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ #include std.h అనేది కామన్ ప్రతి కోడ్కి, ఎందుకంటే అది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ కోడ్ కాబట్టి. అంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రావాలంటే ఇందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఇదైతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే స్ట్రక్చర్ నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్ ఐడి మనకి ఇంటీజర్ ఇచ్చారు. నెక్స్ట్ నేమ్ క్యారెక్టర్ ఎందుకంటే అవి ఆల్ఫాబెట్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంట్ మెయిన్ ఇచ్చి కోడ్ రాశారు. ఇక్కడ ఏమన్నారు, స్ట్రక్చర్ స్టూడెంట్ 1 నేమ్ ఐడి 1 ఇచ్చాడు, నేమ్ అలైస్ అంట. నెక్స్ట్ స్ట్రక్చర్ స్టూడెంట్ స్టార్ పీటీఆర్ అడ్రస్ ఆఫ్ S1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ప్రింట్ఎఫ్ ఐడి ప్రింట్ అవుద్ది, నేమ్ ప్రింట్ అవుద్ది, ఐడి నేమ్ ప్రింట్ అవ్వాలి. అది మనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐడి నేమ్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం ఈ కోడ్ ఒకసారి రన్ చేసి ఐడి నేమ్ ప్రింట్ అవుతాయి లేవో చెక్ చేద్దాం. ఓకే, మనం అయితే కోడ్ని కాపీ చేస్తాం, ఈసారి రన్ చేద్దాం ఒకసారి. అది ఇందాకలే మీకు చెప్పాను కదా ఐడి నేము ఈ రెండే ప్రింట్ అవుతాయని. కాబట్టి మీరు స్ట్రక్చర్స్, యూనియన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా మీలో ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎవరికైనా మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కార్నర్లో ఉన్న స్కానర్కి అయితే మీరు అందరూ ఫోన్పే ద్వారా అయితే మాకు డొనేషన్ ద్వారా సపోర్ట్ అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. అందులో టేక్ కేర్, బాయ్ బాయ్.